Praise Lord, church. Jump, jump, jump into the light, light, light. Run, run, run away from what's not right. Jump, jump, jump out of the dark, dark, dark. Run to Jesus, giving your heart. Jump, jump, jump into the light, light, light. Run, run, run away from what's not right. Jump, jump, jump out of the dark, dark, dark. Run to Jesus, giving your heart. He is the light. He is the light. He is the light. Alive. He is the light. He is the light. He is the light. The light. Jump, jump, jump into the light, light, light. Run, run, run away from what's not right. Jump, jump, jump out of the dark, dark, dark. Run to Jesus, giving your heart. You are the light. You are the light. You are the light. The light. You are the light. You are the light. You are the light. The light. Jump, jump, jump into the light, light, light. Run, run, run away from what's not right. Jump, jump, jump out of the dark, dark, dark. Run to Jesus, giving your heart. Jump, jump, jump into the light, light, light. Run, run, run away from what's not right. Jump, jump, jump out of the dark, dark, dark. Run to Jesus, giving your heart. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజు అనే పాట పాడుకుందాం. అందరూ కూడా చప్పట్లు కొట్టి మాతో పాటు కూడా కలిసి పాడాల్సిన కోరుచున్నాం. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా. సన్నుతించి కీర్తించెదం సతతము నీ నామము. సన్నుతించి కీర్తించెదం సతతము నీ నామము. హల్లెలూయా ఆరాధ్యుడా. హల్లెలూయా స్తుతి పాత్రుడా. హల్లెలూయా అభిషేకుడా. హల్లెలూయా అభివందనం. హల్లెలూయా ఆరాధ్యుడా. హల్లెలూయా స్తుతి పాత్రుడా. హల్లెలూయా అభిషేకుడా. హల్లెలూయా అభివందనం. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా. ఇమ్మానుయేలు దేవా ఇహ పరములకు రాజా. ఆదియందు వాక్యమై ఉన్నావు. ఆ వాక్యం నేనే అని చెప్పావు. ఆదియందు వాక్యమై ఉన్నావు. ఆ వాక్యం నేనే అని చెప్పావు. మా వెలుగు మార్గము నీవే దేవా. నిత్యుడీవం నీవేనయ్యా. మా వెలుగు మార్గము నీవే దేవా. నిత్య జీవము నీవేనయ్యా. హల్లెలూయా రాజుడా. హల్లెలూయా స్తుతి పాత్రుడా. హల్లెలూయా అభిషేకుడా. హల్లెలూయా అభివందనం. హల్లెలూయా రాజుడా. హల్లెలూయా స్తుతి పాత్రుడా. హల్లెలూయా
అందరి జీవాధిపతి నీవే, మా యోగక్షేమము నీవేనయ్యా, మా స్తుతి గానము నీకేనయ్యా, మా యోగక్షేమము నీవేనయ్యా, మా స్తుతి గానము నీకేనయ్యా. హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభిషేక్తుడా, హల్లెలూయా అభివందనం, హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభిషేక్తుడా, హల్లెలూయా అభివందనం. ఇమ్మానుయేలు దేవా, ఇహ పరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా, ఇహ పరములకు రాజా. సన్నతించి కీర్తించెదం సతతము నీ నామము, సన్నతించి కీర్తించెదం సతతము నీ నామము. హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభిషేక్తుడా, హల్లెలూయా అభివందనం, హల్లెలూయా ఆరాధ్యుడా, హల్లెలూయా స్తుతి పాత్రుడా, హల్లెలూయా అభిషేక్తుడా, హల్లెలూయా అభివందనం. ఇమ్మానుయేలు దేవా, ఇహ పరములకు రాజా, ఇమ్మానుయేలు దేవా, ఇహ పరములకు రాజా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో న్యూ లైఫ్ మినిస్ట్రీ ద్వారా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటామండి. సో మరి మనం అందరం కూడా మే నెల 2వ వారంలోకి అడుగుపెట్టి ఉన్నాం. దేవుడు ఈ 2 వారాలు మనం ఎంతగానో కాచి కాపాడుతున్నారు. సో అయితే ఈ మే నెల వాగ్దానం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు రాసిన కీర్తనలు 71వ కీర్తన 21వ వచనం. Psalm 71 verse 21. నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయుము. మరి గత వారమున ఈ గొప్పతనమును వృద్ధి చేయడం అంటే ఎవరి గొప్పతనం అంటే దేవుని యొక్క గొప్పతనం మనలో ఉండడం ద్వారా దేవుని నామం మహిమ కనపరచబడుతుందని, సో నెమ్మది మనకి దేవుడు అనుగ్రహిస్తాడని మాట్లాడడం జరిగింది. అయితే ఈ రోజున ఈ వాక్యంలో కొంచెం డెప్త్గా వెళ్ళి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్న ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము గొప్పగా అభివృద్ధి చెందాలంటే మనము సరైన మార్గంలో నడవాలి. సరైన మార్గంలో నడవాలంటే మన మైండ్ చక్కగా పనిచేయాలి. మన మైండ్ సరిగ్గా కరెక్ట్గా పనిచేస్తే మనం సరిగ్గా ఆలోచిస్తాము. ఆ తర్వాత మనం చేసే ప్రతి ఆలోచన కూడా సరైనదిగా ఉంటుంది. మనల్ని దేవుడు గణపరుస్తాడు, మన ద్వారా దేవుని నామము గణపరచబడుతుంది. అయితే మనకి నెమ్మది కలగ చేయడానికి ఇక్కడ దావీదు రాజు గారు ఏమంటున్నారంటే, ఆ మాట చూడండి, 2వ మాట, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము. అయితే నేనేమంటానంటే, నా తట్టు మరలి కాదు, నేను నీ వైపు తిరగాలి ప్రభు అని అంటాను. బైబిల్లోని ఒక్క మాటని మనం మార్చకూడదు, దేన్ని కూడా యాడ్ చేయకూడదు. అది నా జీవితంలో అనుసరించినప్పుడు, నా జీవితంలో నేను తీసుకున్నప్పుడు
దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడు. దేవుడు ఎప్పుడు మనతోటే ఉంటాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు నేను పడుకున్నాను కదా, నేను నిద్రలోకానికి వెళ్ళిపోయాను, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అని. కానీ మీరు పడుకున్నా లేచినా ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. కానీ ఇక్కడ దావీదు రాజు ఏమంటున్నారంటే నా తట్టు తిరిగి అంటున్నాడు. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. మన దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. అయితే మరి నెమ్మది మనం ఎందుకు కోల్పోతున్నామంటే మన యొక్క చేసే పనుల ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా మనం నెమ్మది కోల్పోతున్నాం. అయితే దేవుడు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. తల్లి గర్భంలో పుట్టినప్పుడు తన బిడ్డను ఎవరైనా తల్లి మర్చిపోతుందండి? తన తల్లి ఎప్పుడు కూడా తన పుట్టిన బిడ్డను మర్చిపోదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ తల్లి మర్చిపోయినా కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. చూడండి ఎంత గొప్ప మాట అండి అది. తల్లి మరిచినా కానీ నేను నిన్ను మరువను. అలాంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరగాలి. ప్రతి క్షణము ఆయనలో వెంబడించాలి, ఆయన్ని వెంబడించాలి. మరి ఈ రోజున ఏ డే అండి? స్పెషల్ డే, మదర్స్ డే. దేవుని ప్రేమను తల్లి ప్రేమతో పోల్చాడు. చూడండి ఆ తల్లి ప్రేమ. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 49వ అధ్యాయం, పాత నిబంధన గ్రంథం అండి. యెషయా గ్రంథము 610 పేజీ, 49వ అధ్యాయం 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడండి ఎంత గొప్ప ప్రేమ. ఇక్కడ తల్లి ప్రేమ, దేవుని ప్రేమ తర్వాత ఎవరి ప్రేమ గొప్పదండి? తల్లి ప్రేమ. అదే మన తండ్రి ప్రేమ ఎప్పుడైనా పోల్చారండి? సహోదరుడి ప్రేమ కానీ, అన్న తమ్ముల ప్రేమ కానీ ఏం పోల్చాడా? తల్లి ప్రేమతో పోల్చాడు. అంటే దేవుని ప్రేమ తర్వాత ఎవరి ప్రేమ గొప్పదండి? తల్లి ప్రేమ గొప్పది. అందుకే ఈ లోకానికి మాతృ తల్లి ఎవరంటారండి? తల్లిని అంటారు. సో తల్లికి అంత ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చున్నాడు. సో కిందకు చదువుకుందాం. చూడుము నా అరచేతుల మీదనే. చూడండి మనం అనుకుంటాం మన కడుపులోకి బిడ్డన 9 నెలలు మోస్తామంటే తల్లి ఏమనుకుంటుంది? నేను 9 నెలలు మోస్తానని ఓ గర్వంగా చెప్పుకుంటుంది. కానీ దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు మనల్ని? అరచేతిలో పెట్టుకున్నాడండి. అరచేతిలో చెక్కాడంటండి. మరి ఎప్పుడైతే అరచేతిలో నీ పేరు చెక్కాడో అది ఎవరి ద్వారా సాధ్యపడుతుందని నీ పేరు తీయడానికి? ఒక గీత మన మీద నుదుటి మీద కానీ ఎక్కడైనా సరే చిన్న గీత పడ్డదంటే అది ఎవరి వల్ల చెరపడానికి సాధ్యపడుతుందా? ఎవరి వల్ల సాధ్యపడదు. అటువంటి ప్రేమ దేవుడు నేను ఎక్కడ చిక్కున్నాడండి? అరచేతిలో చిక్కుకున్నాడండి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి అరచేతిలో చిక్కుకున్నప్పుడు దావీదు రాజు గారు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? నా తట్టు మరలి అంటున్నారు. మరి దావీదు చేసిన తప్పు వలనే దేవుడు తనకి దూరంగా ఉండడం జరిగింది. దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉంటాడు, మనకి వెంటే ఉంటాడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, ఇతను నా కుమారుడే, నా కుమార్తె, నువ్వు వెళ్ళి కాపలా కాయి, నువ్వు ఎప్పుడు తోడుగా ఉండు అని ఎప్పుడు కూడా మనకి తోడుగానే ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఆయనను వెంబడించాలి. ప్రభువు నా దేవుడు నా తోడుగున్నాడు. మనం అనుకుంటాం నా పక్కన ఎవరు లేరు కదా అని అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా నీ పక్కన దేవుడి ఆత్మ ఉంటుందండి. దేవుడి సహవాసం మీకు తోడుగా ఉంటుంది. కనుక మనం చేసే ప్రతి పనిలోనూ కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేయాలి. మరి తల్లి ప్రేమ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను కొద్ది నిమిషాలు. మరి ఈ లోకంలో తల్లి ప్రేమ కన్నా దేవుని ప్రేమ తర్వాత తల్లి ప్రేమే. తల్లి ప్రేమకు మించిన ప్రేమ వేరేది ఏది కూడా లేదు. ఈ తల్లి ప్రేమ చూడండి, మనకి సమూయేలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే తనకి హన్నా ఉన్నది. హన్నాకి బిడ్డలు ఉన్నారండి? బిడ్డలు లేరు అప్పుడు. మరి తన దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళింది? బిడ్డల కోసం వచ్చింది.
తను వేరే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, లేదా ఎక్కడైనా ఆయుర్వేదంకి వెళ్ళొచ్చు, ఏదైనా మందులు తీసుకోవడానికి వెళ్ళొచ్చు. కానీ తల్లి వెతికింది ఎవరినండి? దేవుని వెతికింది. తల్లి ఆడవాళ్ళలో దేవుని యొక్క భక్తి చాలా ఎక్కువగా ఉంటుందండి. వారు చాలా సున్నితమైన మనసు కలిగిన వారు. తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డలను క్షేమం కొరకే కోరుకుంటుంది. ఇక్కడ హన్నా ఏం చేసింది? ప్రభువా, మరి నేను గుడ్రాలుగా ఉన్నాను, నాకు ఒక కుమారుని ఇస్తే నేను నీకు సమర్పించేసుకుంటాను ఆ బిడ్డనందు. మరి ఏ తల్లి అలా చేయగలదండి? మరి హన్నా అంత గొప్పది. దేవుడు తన ప్రేమను, తన భక్తిని చూసి కుమారుని అనుగ్రహించాడు, సమూయేలు కుమారుడు. మరి సమూయేలు జన్మించగా తాను చెప్పిన మాట నెరవేర్చడానికి ఏం చేసింది? దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. మరి దేవుడు విడిచిపెట్టేశాడు హన్నాని? 5 బిడ్డలు ఇచ్చాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ముఖ్యంగా ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుని తర్వాత ఏదైనా సరే. మరి అదే విధంగా సామెతలు ఉన్నది. సామెతల్లో 31వ అధ్యాయం మనం చివరి వచ్చిన మనం చూద్దాం. సామెతలు 31వ అధ్యాయంలో ఒక తల్లి వేదన. మరి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సామెతలు 31వ అధ్యాయం చదవాలని కోరుకుంటున్నాను. ఒక తల్లి బిడ్డల కొరకు ఏం చేయగలదు, దేవుని దగ్గర ఏ విధంగా ప్రార్థన చేయగలదు, ఏ విధంగా మొరపెట్టగలదు అనేది మనం చూసుకున్నట్లయితే, బిడ్డ ఎలా ఉండాలో అనేది తల్లి ఇక్కడ దేవుని కోరుకుంటుంది. మరి ఆ తల్లి రాజైన లెమూయేలు, ఆ రాజైన లెమూయేలు యొక్క తల్లి అండి. ఆ తల్లి ఈ విధంగా కోరుకుంటుంది, ఒరే కుమారుడా, నువ్వు తప్పుదోవ పడిపోవద్దు, ద్రాక్షరసం తాగవద్దు, ద్రాక్షరసం మొత్తిస్తుంది, దానిలో పాపంలో పడిపోతావు అని మందు గురికి, తన ఆరోగ్యం గురించి ప్రార్థన చేసింది. తర్వాత నీకు మంచి భార్య దొరకాలి, మంచి గుణవత్తరాలైన భార్య దొరకాలని తన భార్య కొరకే ప్రార్థన చేసింది. అలాగ కిందకి చదువుకుంటూ ఉంటే మనము ఒక వాక్యం చదువుకుని 25-26 వచనాలు చదువుదాం. నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. చూడండి, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. చాలండి. చూడండి, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. మరి ఇవన్నీ కూడా ఒక స్త్రీలో ఉండవలసిన గుణాలను ఎవరు కోరుకుంటున్నారు? తల్లి కోరుకుంటుంది, తన కుమారుడి కొరకే. తల్లి ఎప్పుడు కూడా బిడ్డల క్షేమమునే కోరుకుంటూ ఉంటుంది. మరి అటువంటి తల్లి యొక్క ప్రేమను మించిన ప్రేమ ఎవరి ప్రేమ అండి? అది మన దేవుని ప్రేమ. మరి అంత గొప్ప దేవుని ప్రేమ మనకి తోడుగా ఉన్నప్పుడు మరి మనకు నెమ్మది ఎందుకు కలగడం లేదు? అదే ఈరోజు వేసుకున్న ప్రశ్న. ఏదైనా సమస్య వచ్చిందన్నా, ఏదైనా కష్టం వచ్చిందన్నా మనం ఎందుకు భయపడిపోతున్నాం? మనం ఎందుకు టెన్షన్స్ పెట్టేసుకుంటున్నాం? మన ఆరోగ్యాన్ని ఎందుకు మనం పాడు చేసుకుంటున్నాం అనే ప్రశ్న మనలో మనం వేసుకున్నప్పుడు మనకు వచ్చే సమాధానం ఏంటంటే, మనము దేవుని వైపు తిరగడం లేదు. ఎవరి వైపు తిరగడం లేదండి? దేవుని వైపు మనం తిరగడం లేదు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా తట్టు తిరిగి నాకు నెమ్మది దయచేయమంటున్నాడు. మనము ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు తిరిగినప్పుడే మనకి నెమ్మది కలుగుతుందని ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్న సత్యమే. మరి దావీదు రాజు గారు చేసిన తప్పు ద్వారా ఆయనకి నెమ్మది పోయింది. తను చేసిన పాపము ద్వారా నెమ్మది పోగొట్టుకున్నాడు. కానీ నీవు నేను కూడా నెమ్మదిని పొందుకోవాలంటే మనం ఎవరి వైపు తిరగాలండి? దేవుని వైపు తిరగాలి. దేవుడే మనకు సర్వస్వం. మరి యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే మరి మన తల్లి గురించి చూసాం. దేవుడు మనల్ని అరచేతిలో చిక్కుకుని ఉన్నాడు. మనం అరచేతిలో చిక్కుకున్న దేవుడు మనకు ఉన్నప్పుడు, మన సమస్యలలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఇక్కడ నాకు ఏ కష్టము లేదండి, నేను చాలా సంతోషంగా ఉన్నవాను అన్న ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరం లేదు. ఏదో ఒక ఆర్థికపరమైన సమస్య కానీ, ఏదో ఒక మానసిక పరమైన సమస్య కానీ, శారీరక సమస్య కానీ, ఏదో ఒక సమస్యతో మనం ఉన్నాం. అయితే ఆ సమస్యల నుండి మనము నెమ్మది కలగాలంటే,
ఆ సమస్య నుండి మనం విజయం పొందుకోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటి? మనము నెమ్మదిగా మౌనముగా ఉండాలండి. మొదటిగా మనం చేయవలసింది ఏం చేయాలండి? మౌనము కలిగి ఉండాలి. మరి కీర్తనలు 37వ కీర్తన 7వ వచనం, కీర్తనలు 37వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తున్నట్లయితే యెహోవా ఎదుట మౌనముగా నుండి యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. చాలండి, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండుము. మనం ఏం చేయాలండి? యెహోవా కొరకు మౌనముగా ఉండి కనిపెట్టుకుని ఉండాలి. మరి మనకి ఏదైనా శ్రమ వచ్చిందంటే మనం ఎవరి వైపు చూస్తాము? దేవుని వైపు చూస్తాము. మరి దేవుని వైపు చూసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువే చూసుకుంటాడు, ఆయనే చేస్తాడు అని మనం మౌనముగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము? దేవునికి ప్రార్థన చేస్తాము, మనం ఇక్కడ ఆలోచించుకుని మన ఆరోగ్యాలను కూడా పాలు చేసుకుంటాం. మరి ఈ రోజుల్లో, మరి పూర్వకాలం రోజుల్లో అయితే అండి మనుషులు 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికేవారు. ఎన్ని సంవత్సరాల కంటే అండి? 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతికిన వారు ఉన్నారు. కానీ మన ప్రస్తుతం ఉన్న రోజుల్లో మన ఆయుష్ కాలం ఎంత అండి? 60 లేదంటే 70, మ్యాక్సిమం 70. అది కూడా ఆయాసకరంగానే ఉంటుందంట, భయమేస్తుంది. మరి అటువంటి పరిస్థితి మనకు ఎందుకు వచ్చిందంటే మనము దేవుని మీద ఆధారపడకపోవడం వల్ల, మనం దేవుని వైపు తిరగలేకపోవడం వల్ల. మనము దేవుని వైపు తిరిగినప్పుడు ఆయనే చూసుకుంటాడు, మనకు అన్ని కూడా ఆయనే చూస్తాడు అని మనం మౌనముగా ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంది. బంధువుల ద్వారా సమస్యలు వస్తాయి, మనం చేసే ఉద్యోగాల్లో సమస్యలు వస్తాయి, నీ చుట్టుపక్కల ఉన్న స్నేహితుల ద్వారా సమస్యలు వస్తాయి, కుటుంబంలోనే నీకున్న అన్నదమ్ముల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా ఏదో ఒక సమస్య అనేది మనకు వస్తుంటుంది. కానీ అటువంటి సమయాల్లో నువ్వు ఏం చేయాలంటే మౌనముగా ఉండాలి. మౌనముగా ఉండి ప్రార్థన చేయి, దేవుని కొరకే ఎదురు చూడు, ఆయనే నీకు సమాధానం ఇస్తాడు. మరి ఆయనే నీ పట్ల యుద్ధం చేసి నీ శత్రువుల నుండి నీకు విజయం ఇస్తానని ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం ఇచ్చిన దేవుడు. మరి ఆ వాగ్దానం మనం కూడా పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలండి? మౌనముగా నెమ్మదిగా ఉండాలి. మనం నెమ్మదిగా ఉన్నప్పుడే మనకి శాంతి సమాధానం అనేది మనకి లభిస్తుంది. అయితే మనం ఏం చేయాలంటే ఏ సమస్య వచ్చినా సరే అది పైన పెట్టుకోవాలి, కానీ నీ హృదయం లోపలికి తీసుకోకూడదు. నీ హృదయంలో ఉండవలసింది ఏంటండి? దేవుని యొక్క వాక్యం. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే నీ హృదయం నుంచి ఏం రావాలండి? దేవుని వాక్యాలు రావాలి, దేవుని వాగ్దానాలు రావాలి. అంతేగాని నీ ఏదైనా సమస్య వచ్చిందంటే నీ హృదయంలో పెట్టుకుని పదే పదే నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే అది నీ ఆరోగ్యానికే ప్రమాదకరం. నీ నెమ్మది కలగాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, నీ సమస్యలు అనేవి బయట ఉండాలి. మరి అలా జీవించినప్పుడే అవి నీ లోపలికి ప్రవేశించకుండా నీలో ఆరోగ్యాన్ని పాడు చేయకుండా ఉంటాయి. ఒకవేళ సమస్యలు నీలో తీసుకున్నట్లయితే నీ ఆరోగ్యం, నీ మైండ్ సరిగ్గా పనిచేయదండి. చూడండి, ఒకవేళ ఒక సమస్య వచ్చింది అనుకోండి, మీరు రాత్రంతా నిద్రపోలేదు, అదే సమస్య గురించి బాధపడుతున్నారు. ఉదయకాలం లేచినప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంటుందండి? నీరసంగా ఉంటుంది, ఏది చేయలేదు, బలహీనపడిపోతాం. ఆ రోజు అంతా కూడా ఒక మూడవుట్ కింద ఉంటుంది, మనకి ఏది చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అదే దేవుని మీద భారం వేసి హృదయంలో దేవుని వాక్యాలు పెట్టుకుని వాక్యం ప్రకారం మీరు జీవిస్తే ఉదయకాలానికి ఏమవుతుందండి? మీకు ఒక ధైర్యం వస్తుంది, ఒక బలం అనేది ఉంటుంది. ఆ శక్తి అనేది దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, వాటిని ఎదిరించే శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏ సమస్య వచ్చినా సరే అది మన లోనికి రాకుండా అది బయటే పెట్టుకుందాం, దేవుడే చూసుకుంటాడు. దేవుని వాక్యం మనలో ఉంది. నీకు ఏ సమస్య వచ్చినా సరే దేవుడు చూసుకుంటాడనే వాగ్దానం ఉంది. మరి నువ్వు నెమ్మదిగా ఉండు, నీకు నేను తోడై ఉన్నాను, నీకు పట్ల యుద్ధం చేస్తాను, నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకి ఇచ్చున్నాడు. ఆ వాగ్దానాలు మనం హృదయంలో పెట్టుకుందాం, వాక్య ప్రకారం మనం జీవిద్దాం. సో దేవుడు మనల్ని బలపరుస్తాడు. అయితే ఈ సమస్యలను ఒకవేళ నువ్వు హృదయంలో పెట్టుకుంటే మరి నీకేమైనా ఉపయోగం అండి? మరి మత్తయి రాసిన సువార్తలో ఒక చక్కటి మాట అంటున్నాడు దేవుడు. సమస్యలను నీలో పెట్టుకున్న ద్వారా నీవు ఒక ఇంచు అంచు కూడా ఎదగలేవంటే, దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదంటే. నీ ఎత్తు మూరడు కావంటున్నాడు దేవుడు. 6వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకున్నట్లయితే పిచ్చుకల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం. నీలో ఎవడు చింతించుట వలన
మీలో ఎవడైనా చింతించటం వలన మన ఎంత మూరడెక్కువ చేసుకోగలగలడు. చూడండి, మరి చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ రోజున పెరాలసిస్ అనో హార్ట్ స్ట్రోక్స్ అనో ఇవన్నీ రావడం ఏంటంటే దానికి గల కారణం ఏంటంటే బాధలు మనలో పెట్టుకోవడం ద్వారా. ఆ బాధలు మనలో పెట్టుకోవడం ద్వారా మనకి ఏమైనా ఉపయోగం అండి? ఎటువంటి ఉపయోగము లేదు. దేవుడి చిత్తం లేకుండా నీ జీవితంలోకి ఏది రాదు. ఒకవేళ ఏదైనా వచ్చినా సరే అది దేవుడే చూసుకుంటాడు. దేవుడే చూసుకుంటాడని ఒక నమ్మకం మనం కలిగి ఉన్నట్లయితే అది దేవునికి నామం మహిమార్థమే మనం ముందుకు సాగడానికి ఉపయోగపడుతుంది. మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. మరి ఈ లోకాన్ని సృష్టించినప్పుడు దేవుడు ఆదామును ముందు సృష్టించి తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ సృష్టించాడా, లేకపోతే ఆదాముకు కావాల్సినవన్నీ ముందు సృష్టించి తర్వాత ఆదామును సృష్టించాడండి? ఆదాముకి ఏది కావాలో అవన్నీ కూడా ముందు సృష్టించాడు. అవన్నీ కూడా సృష్టించి సూర్యచంద్ర నక్షత్రములు చేసి, పగలు రాత్రులు చేసి, పక్షులను, జంతువులను, చేపలను ఇవన్నీ కూడా చేసి తర్వాత మనుషులను సృష్టించాడు దేవుడు. మరి అటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నప్పుడు మరి నీ పట్ల కూడా ఆయన ఎంతో శ్రద్ధ చేసుకుని ఉన్నాడు. ఆయన చేతుల మీద నీ పేరు రాయించుకుని ఉన్నారండి, చెక్కించుకుని ఉన్నాడు. మరి అటువంటి శ్రద్ధ కలిగిన దేవుడు మనకు ఉన్నప్పుడు మనకు నెమ్మది ఎందుకు కోల్పోతున్నాం? ఏంటండి? స్వబుద్ధిని ఆధారం చేసుకుని మన యొక్క సొంత ఆలోచనల ప్రకారమే ఆ నెమ్మదిని మనం కోల్పోతున్నాం. మరి ఆ నెమ్మది మనకు అనుగ్రహింపబడాలన్నా, ఆ నెమ్మదిని మనం పొందుకోవాలంటే మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుడు మనకి ఏది కావాలో అవన్నీ కూడా ఆయన ముందుగానే సిద్ధపరచున్నాడు. మరి గత సంవత్సరము మనము ఏది కావాలో అది దేవుడు అనుగ్రహించాడు. మరి ఈ సంవత్సరము మనకి ఏది కావాలో దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఒక 20 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, ఆ సంవత్సరాలన్నింటిలో కూడా దేవుడు నిన్ను ఎలా పెట్టాలో ఒక ప్లాన్ పెట్టుకుని ఉన్నాడు. తల్లి గర్భంలో నువ్వు రూపింపబడి మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడి. కనుక మనకి ఏది వచ్చినా సరే మనం చింత భయపడవద్దు, నెమ్మది కలిగి ఉందాం, మౌనము కలిగి ఉందాం. దేవుడే మనకి సమాధానం ఇస్తాడు. మన సమాధానము మన ద్వారానే మనం పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ దావీదు చేసిన తప్పు ఏంటంటే తన పాపం చేసి దేవుడికి విరోధనయ్యాడు. అది తెలుసుకున్నాడు. తర్వాత దేవుడి దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. మరి మనము కూడా ఒకవేళ దేవుని దగ్గర ఏదైనా విరోధంగా ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే అది దేవుని దగ్గర క్షమాపణ అడుగుతాం. ఒక రోజున ఒక హస్బెండ్ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారంటే అండి. మరి భర్త ఏం చేశాడంట, షాప్కి వెళ్ళి దొంగతనం చేశాడండి. భర్త వెళ్ళి షాప్కి వెళ్ళి దొంగతనం చేస్తే అక్కడ పోలీసులు వచ్చి పట్టుకున్నారంట ఆ భర్తను. తీసుకువెళ్ళి జడ్జి ముందు పెట్టారంట. అయితే భర్త ఏమన్నాడంట, తను చేసిన దొంగతనాన్ని ఒప్పుకున్నాడు. ఆ షాప్లో నేను 5 వస్తువులు తీశాను, ఆ 5 వస్తువులు ఇంకో మేడం అని ఇచ్చేసాడంట జడ్జికి. అయితే జడ్జి చూసి ఒక్కొక్క వస్తువుని బట్టి నీకు ఒక్కొక్క నెల జైలు శిక్ష వేస్తున్నాను, 5 వస్తువులు తీసా కాబట్టి 5 నెలలు నీకు జైలు శిక్ష అని అన్నది. ఇంతలోకి తన భార్య వచ్చిందంటే, తన భార్య వచ్చి ఒక ప్రశ్న వేసిందంటే, అమ్మా మరి జడ్జి గారు నాకు నెమ్మది లేకుండా ప్రతిరోజు ఆయన నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు, మరి దానికి ఒక శిక్ష వేయండి అని అడిగిందంటే. ఏమడిగిందండి? నా భర్త నాకు నెమ్మది లేకుండా చేసేస్తున్నాడు, ప్రతిరోజు నాకు ఏదో ఒక శ్రమ కలిగిస్తూనే ఉన్నాడు, ఏదో ఒక బాధ కలిగిస్తున్నాడు, మరి దానికి శిక్ష మీరు వేయండి అంటే మరి జడ్జి గారు ఏ శిక్ష వేస్తారని చెప్పండి? తన జీవిత కాలం అంతా కూడా వేసినా దానికి పరిష్కారం ఉండదు. మరి ఆ నెమ్మదికి శిక్ష ఏంటో తెలుసా? దేవుని వైపు తిరగడం. దేవుని వైపు తిరిగితే ఆ నెమ్మదికి మనకి శాంతిని అనుగ్రహిస్తాడు. ఎందుకు ఆ నెమ్మది కోల్పోతున్నామంటే భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోవడం వల్ల. మరి దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మనకి తోడుగా ఉంటుంది. ఆయన మనకి నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మరి ప్రతి విషయంలో కూడా మనము దేవుని వెంబడిస్తూ ఉండాలి. మరి మనకి బైబిల్లో చాలా మంది ఉన్నారు దేవుని వెంబడించిన వారు. వారు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే దేవుని విడిచిపెట్టకుండా నిలబడి ఉన్నారు. దేవుడే నాకు సర్వము. మరి దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు, మనందరికీ తెలుసు. మరి వారు ఏం చేశారు?
దేవుని కొరకై నిలబడ్డారు. వారికి ఏ సమస్య, మరి దేవుని స్తుతిస్తున్నారు, దేవుని వెంబడిస్తున్నారు. మరి సమస్య రాలేదా అంటే సమస్య వస్తుంది. సమస్య అనేది వస్తుంది కంపల్సరీ. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకి ఏదో ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు ఈ భూమి మీద మనం ఉన్నామండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక తుఫాన్ రాదనో, భూకంపం రాదనో, వరద రాదనో ఎవరైనా చెప్పగలమా? కంపల్సరీ ఏదో ఒక క్షణంలో అది వస్తుంది. అలాగే శ్రమ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది. కానీ వాటిని ఎదిరించడానికి, ఆ శ్రమ నుండి మనం విజయం సాధించడానికి మనం ఏం చేయాలంటే దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలి. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏం చేశారంటే, ఈ నెబుకద్నెజరు రాజు ఒక బంగారు ప్రతిమని చేసి దానికి మొక్కమని చెప్పాడు. అయితే ఈ ముగ్గురు భక్తులు ఏం చేశారు? నా దేవుడు తప్ప నాకెవ్వరు వద్దు, నా దేవుడికి మాత్రమే నేను నమస్కరిస్తాను, ఇంకా నేను ఎవ్వరికి నమస్కరించనని చెప్పినప్పుడు రాజు ఒక మాట అన్నాడంట, వారిని మండుతున్న అగ్నిలో వేసేయండి అని చెప్పినప్పుడు మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏం చేస్తారో అదే పని ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు చేయగలవా? నీ భక్తి, అంత భక్తి నీలో ఉందా అన్నది ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాం. వారు ఏం చేశారంటే భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. వాళ్ళు ప్రస్తుతం ఎలా ఉన్నాం, మనం దేవుని కొరకే నిలబడ్డామా లేదా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అది చాలు ఈ రోజున అని వారు ఆ సమస్య నుండి, ఒకవేళ నీవు నేనుగా ఉంటే బాబు రాజు చెప్పింది మనం చెయ్యాలి, దేవుడు తర్వాత చూసుకుందాంలే, దేవుడు తర్వాత వస్తారులేమనుకుని ఒకవేళ మనం ఏం చేస్తుండే వాళ్ళము, ఒకవేళ వారు రాజు చెప్పింది చేస్తుండే వాళ్ళం. కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చేసిన పని ఏంటి? మమ్మల్ని ఎక్కడికి వేసినా సరే, ఎక్కడికి పంపించినా సరే నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడనే ఒక నమ్మకాన్ని వారు కలిగి ఉన్నారు. దాన్ని బట్టి వారి మౌనం, వారికి నెమ్మది కలిగింది. ఒకవేళ వారికి రాజుకు మొక్కు ఉన్నట్లయితే, ఆ బంగారు ప్రతిమకు మొక్కు ఉన్నట్లయితే వాళ్ళు ఒక ప్రత్యేతాపం కలిగి ఒక నెమ్మది కోల్పోయి ఉండేవారేమో. ఎందుకంటే దేవుడికి తప్పుగా చేసాము, దేవుడే కదా, తర్వాత ఈ రాజు కదా అనుకుని వారు ప్రత్యేతాపడి ఉండేవారు. కానీ వారి నెమ్మది కలగడానికి గల కారణం ఏంటంటే దేవుని ముందు పెట్టారు. మరి దేవుని ముందు పెట్టి వారిని అగ్నిలో వేసినప్పుడు మరి దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. ముగ్గురుగా వేసిన వారు అక్కడ ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నారండి. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా, హల్లెలూయా. రెండింతలు, ఏడింతలు అంటండి. ఏడింతల మంటను పెంచి ఆ మంటలో వీరిని తోసివేస్తున్నప్పుడు ఎవరైతే తోస్తున్నారో వారు ఆ మంటకి తగిలి చనిపోయిన వారు ఉన్నారండి. మరి అంత భయంకరమైన అగ్నిలోను కూడా దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించిన దేవుడు మరి నిన్ను నన్ను కూడా ఎందుకు నడిపించడు? నిన్ను నన్ను కూడా శ్రమల నుండి ఎందుకు విడిపించడు? అదే ధైర్యం మనం తెచ్చుకోవాలి. అదే వాక్యం మనలో హృదయంలో ఉండాలి. ఒకవేళ మీరు ఆఫీసులో కానీ మీ చుట్టుపక్కల బంధువుల్లో కానీ ఒకవేళ అవమానపడుతూ ఉన్నట్లయితే మరి దేవుడు వారిని గణపరిచాడు, నన్ను కూడా గణపరుస్తాడు. మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలను రక్షించిన దేవుడు నన్ను కూడా రక్షించలేడా అని మనము వెంటనే తీర్మానం తీసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు జరిగేది కాదులే ఈ పని, దేవుడు ఎప్పుడో రెండో రాకడ సమయంలో వస్తారులే, అప్పుడు చూసుకుందాలే, ప్రస్తుతం ఈ లోకంలో ఉన్న చేసుకుందాము, ఈ లోకంతో పాటు వెళ్ళిపోదాం అనుకుంటారు. కొంతమంది ఇలాగే ఉంటారు. ఏదైనా ప్రమోషన్స్ కోసమో ఏదైనా ఆఫీస్లో మనం ఎదురు చూస్తున్నప్పుడు మన మేనేజర్ మనకి సపోర్ట్గా లేనప్పుడు మనం ఏమనుకుంటాం, ఆ మేనేజర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాడో, ఆ మేనేజర్ వేరే గ్రూప్కి వెళ్తాడో అని ఎదురు చూస్తుంటాం. కానీ అక్కడే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఎందుకు ఆ మేనేజర్తో దేవుడు మాట్లాడు? ఆ మేనేజర్ యొక్క మనసు ఎందుకు మార్చడు? దేవుడి కార్యాలు వెంటనే జరుగుతాయనే నమ్మకం మనలో ఉండాలి. ఇక్కడ షడ్రకు, మెషకు, అబేద్నెగోలు చేసింది అదే పని. ఒకవేళ నేను మంటల్లో పడిపోయినా సరే నా దేవుడు వెంటనే నన్ను కాపాడుతాడనే అనుకున్నారు. అంతేగాని ఆ సమయంలో నేను వెళ్ళిపోతే పర్వాలేదులే, ఈ రాజుకి మొక్కేస్తే పర్వాలేదే అని అనుకుంటే వారు అక్కడ తప్పించుకునేవారేమో. కానీ దేవుడు విడిచిపెట్టకుండా వారిని కనపరిచాడు. ఈ రోజున మనము షడ్రకు, మెషకు, అబేద్నెగోల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వారు దేవునిలో నిలబడ్డారు కనుక, వారు నెమ్మది కలిగి ఉన్నారు కనుక. మరి అదే అధ్యాయం 6వ అధ్యాయంలో చూసినట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక రాజు ఒక ఆజ్ఞ ఇస్తాడంటే, నన్ను తప్ప వేరే వారు ఎవరిని సేవించకూడదు, నాకే నీ మనవిలు చేయాలి అని ఆ రాజు తనకి ఆజ్ఞ వేశాడంటే, మరి దానియేలు గారి యొక్క దినచర్యలో ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడండి?
3 సార్లు రోజుకి ప్రార్థన చేసేవాడు. మరి ఈయన ప్రార్థన చేయడం ద్వారా దేవునికి ఏం వెళ్తుంది? మనవిలు అనేవి వెళ్తాయి. తెలుసు కదండి మనందరికీ. మనం ప్రార్థన చేయడం ద్వారా మన అవసరాలన్నీ కూడా దేవునికి మాట్లాడుకుంటాం, దేవుని దగ్గర అడుగుతాం. కానీ ఇక్కడ ఈ రాజు చెప్పిన మాట ఏంటి? ఏది అడిగినా సరే, ఏది చేసినా సరే నన్నే అడగాలి, మీరు నాకే మీరు మొక్కాలి అని ఆ రాజు చేశాడు. ఆ రాజ్యంలో ఒక రూల్ పెట్టారు. మరి ఆ రూల్ని నేను అతిక్రమించాడు. తను చేయవలసిన పని ఏంటంటే రోజుకు 3 మారు ప్రార్థన చేయడం. మరి ఆ దేవుడిని విడిచిపెట్టి ఆ రాజు చెప్పిన పని చేశాడా? లేదు. తన తర్వాత భవిష్యత్తు ఏదైనా సరే, ఒకవేళ నేను ఈ రాజు చెప్పిన పని చేయకపోతే ఏదైనా రాని, నా దేవుని మాత్రం నేను విడిచిపెట్టను అని ఆ ప్రార్థన 3 సార్లు ప్రార్థన బహిరంగముగా, మరలా సీక్రెట్గా కాదండి, బహిరంగముగా ఆ రాజు ఉన్న ప్రదేశం కనబడే విధంగా పెట్టుకుని దేవుడికి ప్రార్థన చేయడం జరిగింది. మరి రాజు చేసిన శిక్షకి మరి అక్కడ దేవుడు కాపాడాడండి. ఎవరి నోలు మూయించాడు? సింహాల నోలను మూయించిన దేవుడు. అక్కడ అగ్నిలో కాలకుండా కాపాడిన దేవుడే ఇక్కడ సింహాల నోలను మూయించిన దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు మనకున్నాడు. మన సమస్యలని ఒక సింహంలా ఉంటాయి, ఒక అగ్నిలా ఉంటాయి, ఒక భయంకరమైన తుఫాన్లా ఉంటాయి. మరి వాటిలన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించగలడు. ఆ వాక్యాలు మనలో ఉండాలి. ఎప్పుడైతే వాక్యాలు మనలో ఉన్నట్లయితే, దేవుని మాటలు మనలో ఉన్నప్పుడు ఇలాగ మనకి ఆదరణ అనేది లభిస్తుంది. మనకి నెమ్మది, శాంతి, సమాధానం అనేది వస్తుంది. మన క్రైస్తవులుగా బైబిల్ని బాగా చదువుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే, ఒక ఆదరణకర్త మనకు తోడుగా ఉంటాడు. మరి గత నెలలో మనం అదే తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉండి మనల్ని నడిపిస్తాడని. మరి ఏ సమస్య వచ్చినా, సింహం లాంటివి సమస్య నీ దగ్గరికి ఎదురొచ్చినా, ఒక అగ్ని లాంటి భయంకరమైన అగ్నిగుండాల లాంటివి నీ దగ్గరికి వచ్చినా, దేవుడు నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి దానియేలు సింహపు బోన్లో వేసినప్పుడు అక్కడ దానియేలు దగ్గరికి సింహం రాలేదు. కానీ తరువాత అక్కడ రాజు పరిశీలన చేయడానికి అక్కడ కుటుంబం ఎవరైతే దానియేలు మీద నింద వేశారో, ఎవరైతే దానియేలుని ఆ సింహం బోన్లో వేయడానికి ప్రయత్నించారో, వారి కుటుంబాలని, వారి పిల్లలందరినీ కూడా బోన్లో వేయగానే సింహం ఏం చేసిందంటండి? ఎముకలతో సహా ఎరగొట్టేసి మొత్తం చంపేసిందంటే. మరి అక్కడ దేవుని కార్యం ఎంత గొప్పదో చూసారా? మరి మనం మౌనముగా ఉండి దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే మనకి ఏమొస్తుందండి? నెమ్మది అనేది మనకు వస్తుంది. పీస్, శాంతి అనేది మనకు వస్తుంది. మరి ఈ నెలలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే శాంతి, సమాధానం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి గాఢ నిద్ర కలిగింది. ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వెంటనే ఒక తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు యేసుప్రభు వారు శిష్యులు ఉన్నారు, యేసుప్రభు వారు ఉన్నారు. అక్కడ యేసుప్రభు వారు ప్రశాంతంగా ఉన్నారు, కానీ శిష్యులు ఏమవుతున్నారు? గోల పెట్టేస్తున్నారు. అయ్యబాబో మేము చచ్చిపోతాం, బాబో ఈ తుఫాను నుండి మమ్మల్ని కాపాడు ప్రభువా అని. మరి అటువంటి అల్ప విశ్వాసం మనం ఉండకూడదు. యేసుప్రభు వారు పక్కనే ఉన్నప్పటికీ కూడా వారు భయపడిపోయి దేవుని లెక్కొట్టి ప్రభువా మమ్మల్ని కాపాడు ప్రభు అంటున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట అంటే, ఓ అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని చెప్పి ఆయన చేసిన పని ఏంటంటే, సముద్రమును గద్దింపగా అది నెమ్మలమాయెను. సముద్రాన్ని మనం తీసుకుందాం. ఎప్పుడైనా ఎవరైనా సముద్రంలోకి వెళ్ళి స్నానం చేశారండి? వెళ్ళారండి సముద్రంలోకి? అయితే ఒక విషయం మీరు గమనించారా? అలలు ఎక్కడ ఉంటాయి? సముద్రం పైన ఉంటాయి. మీరు నీటి లోపల ములిగారు అనుకోండి, మీకు అక్కడ ఎలా ఉంటుందండి? ఒకవేళ మీరు అలలు వెళ్తూ ఉన్నాయండి, ఆ కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఒక కిందకి లోపలికి దిగారు అనుకోండి, అక్కడ మీకు ఏమైనా గలిబిలి ఏమైనా ఉంటుందండి? ఏమీ ఉండదండి. పైన మాత్రమే అలలు గలిబిలి చేస్తాయి. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఎటువంటి సౌండ్ ఉండదు. చక్కగా ఆ నీరు ఎలా ఉంటుందండి? కదలకుండా ప్రశాంతంగా ఉంటుంది. మన యొక్క జీవితాలు కూడా అలాగే ఉండాలి. పైన ఎన్ని గలిబిలి జరిగినా, ఎన్ని శ్రమలు మన జీవితంలోకి వచ్చినా సరే, మన హృదయం ఎలా ఉండాలండి? ప్రశాంతంగా ఉండాలి. 30 మీటర్లు, 30 అడుగుల లోపల నీటిలోకి వెళ్తే అంటండి, పైన పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది. సముద్రం మీద పెద్ద తుఫాన్ ఉందంటండి.
అలలు పెద్ద పెద్దగా ఎగిసిపోతున్నాయి అంటండి. కానీ ఒక 30 అడుగుల లోతులో నీటికి వెళ్తే అక్కడ ఏ శబ్దం ఉండదంటే ప్రశాంతంగా చేపలు ఏం చేస్తాయంటండి, చక్కగా ఈదుకుంటూ ఆడుకుంటూ ఉంటాయంటే. ఏదైనా సరే పైకి వస్తేనే ఆ గలిబిలి, లోపల ఉంటే ప్రశాంతత. మన హృదయం కూడా అలాగే ఉండాలి. దేవునిలో మనం ఉన్నప్పుడు మన హృదయం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఈ లోకం అనేది గలిబిలి చేస్తుంటుంది. మనం ఏదో శ్రమ, ఏదో కష్టం, ఏదో చేస్తూ ఉంటుంది. వాటిని చూసి మనం భయపడకూడదు. మనం నెమ్మదిగా ప్రశాంతంగా మనం ఉండాలంటే దేవుల్లో మనం మునిగి ఉండాలి. అలా మునిగి ఉన్నప్పుడే మనకి ఏమొస్తుందండి, నెమ్మది వస్తుంది. దేవుడు మనకి ఎలాగంటే తన రెక్కల కింద కాపాడినట్లుగా మనం కాపాడుతాడంటే, కోడి తన రెక్కల కింద పిల్లలను కాపాడినట్లుగా మనం కాపాడుతాడంటే. అయితే ఒక రోజున మనకి స్కూల్లో ఒక టెస్ట్ పెడతారు. ఒక కాన్సెప్ట్ ఇచ్చి ఒక సబ్జెక్ట్ ఇచ్చండి, దాని మీద బొమ్మలు గీసుకురామంటారు. అలాగే ఒక రోజు నాకు ఈ పీస్, నెమ్మది అనేది సబ్జెక్ట్ ఇచ్చి బొమ్మలు వేసుకురమ్మన్నారంటే. అయితే ఇద్దరు స్టూడెంట్స్ వివిధ 2 రకాల బొమ్మలు వేస్తారంట. ఒక బొమ్మ ఏమో ఎలా ఉందంటే, ఒక అబ్బాయి సముద్రం దగ్గర కూర్చుని ఉన్నాడంట. చుట్టూ చక్కటి పచ్చటి వాతావరణం, చల్లటి గాలి ఇస్తున్నట్టు ఆ బొమ్మలు వేసి, చుట్టూ చెట్లు వేసి ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడంటే. రెండో బొమ్మ ఏం చేశాడంటే అండి, రెండో అబ్బాయి ఏం చేశాడు, ఆకాశం అంతా మెరుపులతో మెరుస్తున్నట్టు, పైనుంచి వర్షం కురుస్తున్నట్టు, ఇవన్నీ కొండలు అన్నీ కూడా తడిసిపోయినట్టు ఉండి, చివరన ఒక కొండ చివర ఒక గూటిలో తల్లి కింద రెక్కలు చాపుకుని ఉన్నప్పుడు ఆ రెక్కల కింద పిల్లలు ఉన్నట్టు వేశాడంటే. ఇప్పుడు ఆ బొమ్మ తీసుకొచ్చి అక్కడ వేశారంట. పెట్టినప్పుడు అక్కడ ఒక ప్రశ్న వేయబడింది. ఇక్కడ సముద్రం దగ్గర కూర్చున్న వ్యక్తి నెమ్మదిగా ఉన్నాడా, లేకపోతే ఆ రెక్కల కింద ఉన్న పిల్లలు నెమ్మదిగా ఉన్నారని. మరి మీరు ఎవరు నెమ్మదిగా ఉన్నారని చెప్పగలరు? తల్లి రెక్కల కింద ఉన్న బిడ్డ నెమ్మదిగా ఉన్నారనుకుంటారు. మన చుట్టూ ప్రశాంతత ఉండాలి అనుకుంటాం, అది సాధ్యపడదు. మన చుట్టూ కూడా నెమ్మది ఉండాలనుకుంటే సాధ్యపడదు. ఈ శ్రమలు, కష్టాలలో, ఈ బాధలలో ఎవరైతే నెమ్మదిగా ఉంటారో వాళ్ళే నిజమైన దేవుడి బిడ్డలు. ఆ బొమ్మలో మెరుపులు ఉన్నాయి, ఆ బొమ్మలో వర్షం ఉంది, తుఫాన్ ఉంది, ఎన్నో గలిబిలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆ పిల్లలు ఎక్కడ ఉన్నాయండి? తల్లి రెక్కల కింద దాక్కుని ఉన్నాయి. మరి పిల్లలు ఏమనుకుంటాయి? ఏ వచ్చినా సరే నాకు సంబంధం లేదు, నా తల్లి నాకు ఉంది, నా తల్లి నన్ను చూసుకుంటుంది, నాకే భయం లేదు అని ఒక ధైర్యం ఏ విధంగా పిల్లలు కలిగి ఉన్నాయో మనము కూడా అలాగే కలిగి ఉండాలి. ఎన్ని తుఫానులైనా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా సరే మనం భయపడకూడదు. భయపడకుండా నా దేవుడు నాకు ఉన్నాడు, ఆయన రెక్కల కింద నన్ను కాచి కాపాడుతాడు, అది నాకు చాలు అని ఒక ధైర్యము మనం కలిగి ఉన్నప్పుడు మనము నెమ్మదిని కలిగి ఉంటాం. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన వయస్సు 100 సంవత్సరాలు బ్రతకాలన్నా మనం ఎలా ఉండాలండి? నెమ్మది కలిగి ఉండాలి, దేవునిలో విశ్వాసం కలిగి ఉండాలి. మరి అదే మనకి తెలియజేస్తున్నాడు. మరి సమయం అవుతుంది కనుక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మరి పౌలు గారి గురించి మనందరికీ తెలుసు. మరి పౌలు గారు సేవ చేసేటప్పుడు ఆయన యొక్క జీవితం ఎలా ఉందండి? ఆయనకి ఏ బాధ, ఏ కష్టం లేకుండా సేవ చేశాడండి. ఎన్నో శ్రమలు. పౌలు గారు తన ముందు జీవితం ఏంటంటే, ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే దేవుని మాటలు చెప్తారో వారిని పట్టుకుని జైల్లో వేయడం. కానీ దేవుడు పౌలు గారిని మాట్లాడాడు. పౌలు గారితో మాట్లాడి పౌలు గారి జీవితాన్ని మార్చినప్పుడు తను ఏం చేశాడంటే, దేవుని రాజ్యం కొరకు నిలబడ్డాడు. దేవుని రాజ్యం కొరకు నిలబడి, ప్రభువా మరి నీ కొరకు నేను బయటకు వెళ్తున్నాను, నాకు నీవే దిక్కు అని చెప్పి వెళ్ళినప్పుడు తనకి శ్రమలు వచ్చాయండి, లేకపోతే సంతోషం వచ్చిందా? శ్రమలు అనేవి ఎదురయ్యాయి. ఎంతోమంది రాళ్ళతో కొట్టడం చేశారు, ఎంతోమంది హింసించారు, ఎంతోమంది అబద్ధం సాక్ష్యం చెప్పి జైల్లో వేశారు. తినడానికి తిండి లేదు, ఉండడానికి నివాసం లేదు. అయినప్పటికీ కూడా దేవుని కొరకే నిలబడ్డాడు, దేవుని సువార్త ప్రకటించాడు. ఆయన గురి ఏంటంటే, ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను వెళ్ళేది ఎక్కడికండి? పరలోక రాజ్యానికి. అక్కడ ఏ కష్టం ఉండదు, ఏ కన్నీరు ఉండదు, ఏ బాధ ఉండదు. అక్కడ ఎప్పుడు కూడా సంతోషమే ఉంటుంది. మరి ఈ లోకంలో కూడా మనం అదే తెలుసుకోవాలి.
ఇక్కడ ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు మనకు వచ్చినా సరే ఇది మనకి శాశ్వతం కాదు. నాకంటూ ఒక రాజ్యం ఉన్నది, ఆ పరలోక రాజ్యానికి వెళ్తే అక్కడ అంతా సంతోషం ఇస్తాడు దేవుడు అని ఒక నమ్మకము మనం కలిగి ఉన్నప్పుడు ఈ శ్రమలను చూసి మనం భయపడవలసిన అవసరం ఉండదు. మనలో ఈ నెమ్మది అనేది మనం కోల్పోవలసిన అవసరం ఉండదు. క్రైస్తవులుగా ఇది మనకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అండి. ఇది బయట వారికి తెలియదు, ఈ సీక్రెట్ బయట వారికి తెలియదు. ఒకడు హత్య చేసామంటే బయట వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి హత్య చేసేస్తారు. ఒకవాడు దొంగతనం చేశాడంటే తిరిగి దొంగతనం చేస్తాడు. ఒకడు అబద్ధం ఆడాడంటే ఎదుటివాడు అబద్ధం ఆడేస్తాడు, అంతే. కానీ మనం అలా కాదు, మనం దేవునికి భయపడతాం. దేవుని రాజ్యంలో తీర్పు ఉంటుంది. మరి మనము ప్రశాంతంగా ఉండాలంటే పరలోక రాజ్యంలోనే మనకు ప్రశాంతత, దాని కొరకే మనం ఎదురు చూడాలి. కనుక ఒక మాట మనం చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన దేవుడు చూడండి, ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న వాగ్దానం కాదు, నీకు నాకు ఇస్తున్న వాగ్దానంగా తీసుకుందాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా విశ్రాంతిని కలుగజేసేదను. చూడండి, మరొకసారి మనం అందరూ కూడా చదువుకుందాం. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. మరి దేవుడు మనకి ఇంత గొప్ప మాటలు చెప్పినప్పుడు మనం ఎందుకు ఆ విశ్రాంతి, ఆ పీస్ అనేది పోగొట్టుకుంటున్నాం? మన నెమ్మది అనేది ఎందుకు పోగొట్టుకుంటున్నాం? కనుక ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే మనం భయపడవద్దు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని దేవుడు ఇచ్చిన మాట వాగ్దానం మనం తీసుకుందాం. ఆయన యొక్క సన్నిధి మనకి తోడుగా వస్తుంది, మనకి విశ్రాంతిని దేవుడు కలుగజేస్తాడు. కనుక మనం భయపడవద్దు. మరొక మాట యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 15వ వచనం. మీరు నెమ్మదిగా ఉండడం ద్వారా కలిగే ఉపయోగం కూడా చెప్తున్నాడు దేవుడు. 30వ అధ్యాయం 15వ వచనం. ప్రభు ఇజ్రాయెల్ యొక్క పరిశుద్ధ దేవునకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకొనుట వలన. చూడండి, ఇక్కడ ఎవరిని మరలి వచ్చి అంటున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలను. అక్కడ దావీదు ఏమంటున్నాడు? నా వైపు తిరిగి మరలి అంటున్నాడు, నా తట్టు మరలి అంటున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మన వైపే ఉన్నాడు, దేవుడు ఎప్పుడు కూడా మనం గమనిస్తూనే ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి చదవండి సిస్టర్. మీరు మరలి వచ్చి ఊరుకుండట వలన రక్షింపబడెదరు. ఊరుకుండడం వలన అంటే మౌనముగా నెమ్మదిగా మీరు ఉండడం వలన మీకు ఏమొస్తుందండి? రక్షింపబడతారు. తర్వాత కింద చదువుకుందాం. మీరు ఊరుకుండి నమ్ముట వలన మీకేమొస్తుందండి? బలము వస్తుంది. మరి మీరు మౌనముగా ఉండడం ద్వారా ఏమొస్తుందండి? మీకు బలం వస్తుంది. మీరు మౌనముగా ఉండడం వల్ల మీ మైండ్ సరిగ్గా పనిచేస్తుంది. మీరు మౌనముగా ఉండడం వల్ల మీ ఆలోచనలన్నీ సరిగ్గా వెళ్తాయి. అప్పుడు మీరు ఎంత శత్రువు భయవంతమైన ఎదురు ఉన్నప్పటికీ కూడా దేవుడు మీకు బలాన్ని ఇస్తాడు. మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినప్పటికీ కూడా చక్కగా ఆలోచన ఆయన స్వీకరించి ఆ ఆలోచన ద్వారా ఆ సమస్య నుండి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకువస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే మౌనముగా ఉండి నెమ్మది కలిగి ఉందాం. మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ కూడా 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. చివరిగా మాట మాట్లాడుకుని మనం ముందుకు వెళ్దాం. 4వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక నూతన గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనం. చదువు. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. మితముగా అంటే అర్థం ఏంటండి? తక్కువగా. తక్కువగా అంటే కామ్, సైలెంట్గా, మౌనముగా. అన్ని విషయాలను కూడా సైలెంట్గా ఉండండి. దేవుని పనిలో మాత్రం మీరు ముందుకు సాగండి. కింద చదువుకుందాం. శ్రమపడడం అంటే మనం కష్టపడాలి. ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడింది, వితౌట్ ఫ్లించింగ్. శ్రమపడడం, ఫ్లించింగ్ అంటే ఏంటంటే తొందరపడకూడదండి. కష్టపడండి కానీ తొందరపడద్దు. ఏదైనా శ్రమ వచ్చిందంటే మనం మొదటిగా చేసేది ఏంటి?
ఫ్లించింగ్, తొందరపడడం. అయ్యి బాబు శ్రమ వచ్చేసింది, దీని నుంచి ఎలా బయటపడాలి, అయ్యి బాబు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, అవి శ్రమ నుంచి నేను ఎలా కాపాడుకోవాలి అని గలిబిలైపోతుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రతి దాంట్లో కూడా నెమ్మదిగా ఉండండి, తొందరపడవద్దు. ఇంకెంత చదువుకుందాం. సువార్తికుని పనిచేయుము, మీరు చేయవలసిన పని మీరు చేయండి, సేవ. కిందకి, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. దేవుని మీ పని ముందు చెయ్యండి. ఏ సమస్య వచ్చినా సరే మొదటిగా ఏంటంటే మీరు సైలెంట్గా మౌనంగా ఉండాలి. ఏ కష్టం వచ్చినా సరే మొదటిగా మనం ఏం చేయాలి, మౌనంగా ఉందాం. మౌనంగా ఉన్న తర్వాత మనం వాటి గురించి ఏం చేయాలి, శ్రమ పడాలంటే ఆలోచిస్తాడు దేవుడు, మీరు ఈ పని ఇలా చేయాలి. దాని కొరకు మనం తొందరగా వెళ్ళాలి తప్ప మనం అల్లిపోకూడదు. దాన్ని ఫ్లించింగ్ అంటారు. ఫ్లించింగ్ అంటే తొందరపాటు. కొంతమంది ఉంటారు గలిబిలి చేసేసే వాళ్ళు. ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే చాలు వాళ్ళు పట్టుకోలేము, గలిబిలి చేసేస్తారు. మరి ఇదే విధంగా నేను ఒక స్త్రీని చూశాను. ఒక రోజున ఏమైందంటే తనకి ముఖం మీద మచ్చలు వచ్చేసాయి, పింపుల్స్ మచ్చలు. ఆ పింపుల్స్ మచ్చలు ఏంటంటే ఈ సంవత్సరం వచ్చినాయి అనుకోండి, 2వ సంవత్సరం ఉంటాయా, పోతాయి. అది తెలుసుకోవాలి, తొందరపడకూడదు. ఇది శాశ్వతం కాదు. దేవుడు ఏదో విధంగా మన క్లైమేట్ విషయంలోనో ఏదో డస్ట్ పడో మనకి ఏదో పింపుల్స్ వచ్చినాయి అనుకుందాం. సో అది గలిపిలు పడకుండా దానికి తగిన జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఈ యూట్యూబ్లు అవి ఇవి అని వెతికేసి వెల్లుల్లిపాయ అంటే చూడండి, వెల్లుల్లిపాయని అలోవెరా అది చెదకు కొట్టేసి మొఖాన్ని రాసేసుకున్నారు. మరి అది మొఖానికి రాసుకోవడం ద్వారా మచ్చలు తగ్గాయండి, మంట పెరిగిపోయి ఆ మచ్చల మీద ఇంకొక మచ్చలు ఎక్కువైపోయాయి. మరి ఈ విధంగా చేస్తే ఇంకా ఉన్నాయి, లేదు పెద్దవైపోతాయి. మనం ఏం చేయాలంటే కామ్ డౌన్, ఆగండి, ఆలోచన చేయండి. దీనికి ఏం చేస్తే ఫలితం వస్తుంది అనేది మనం ఆలోచించుకుందాం. దేవుడు ఏదో ఒక ఆలోచన ఇస్తాడు, ఆ ఆలోచన ప్రకారం మనం పనిచేద్దాం. పని చేసిన తర్వాత దేవుడే వాటి నుండి మనకు రక్షిస్తాడు. మరి అటువంటి విషయాల్లో మనల్ని మనం కాపాడుకోవాలి, ఇతరులను కూడా కాపాడుకోవడం విధంగా మనం ఉండాలి. మరి కొంతమంది బయట లోకస్తులు ఉంటారు, వాళ్ళకి మనం చెప్పాలి, భయపడవద్దు, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు, మేము ప్రార్థన చేస్తాం అని ఒక సువార్త మీరు చేయాలి. దేవుని కొరకే నిలబడదాం. మనం దేవుని పని ఎప్పుడైతే మనం మొదట చేస్తామో మనకి ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే ఆయన చూసుకుంటాడు. మరి ఇక్కడ పౌలు గారు ఇదే చెప్తున్నారు తిమోతికి పత్రిక, మీరు దేని గురించి కూడా భయపడవద్దు, కంగారు పడవద్దు, ప్రశాంతంగా ముందుండండి, ఏది గలిబిలి చేసుకోవద్దు, నెమ్మదిగా చేసుకోండి. మీకు ఆలోచన ఇస్తాడు దేవుడు, ఆలోచన ప్రకారం చేయండి, తర్వాత వాటి నుంచి దేవుడు మీకు విడుదల ఇస్తాడు. దేవుని పని మాత్రం మీరు పూర్తి చేయండి అంటున్నాడు. కనుక మనందరం కూడా దేవుని కొరకే నిలబడతాం, దేవుని పని చేద్దాం. మరి దేవుని పని మనం చేసినప్పుడు మనకి శ్రమ వస్తాయని విడిచిపెడతాడా? విడవడండి. మరి తన బిడ్డలను ఏ విధంగా పక్షి కాపాడుకుంటుందో దేవుడు అదే విధంగా మనల్ని కూడా కాపాడుకోవడానికి ఆయన ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. ఈ సంవత్సరంలో ఎన్ని తుఫాలు రావచ్చు, ఎన్ని భూకంపాలు రావచ్చు, ఎన్ని రావచ్చు, కానీ వాటిలన్నిటి నుంచి కూడా దేవుడు మనం ముందుగానే ఎక్కడ పెట్టాడండి, ఒక చక్కటి నివాసం ఇచ్చి ఆ గృహాలు మనం పెట్టాడు. మరి మన అందరికీ గుర్తుందో లేదో 1997 అనుకుంటాండి మనకి బాగా తుఫాను 2003 అండి. 2003లో పెద్ద తుఫాను మనకి రావడం జరిగింది. సునామీ కదండి, తుఫాన్ అండి, తుఫానే రావడం జరిగింది. అప్పుడు మేము చిన్నపిల్లలు అయితే మేము పెంకుటిల్లులో ఉన్నాం, అద్దెకి పెంకుటిల్లులో ఉన్నాం. అయితే ఈ తుఫాన్కి ఏమైందంటే అండి, పెంకులన్నీ ఎగిరిపోయాయి. మేము ఏం చేస్తామంటే ఒక బద్దెల మంచం ఉండేది, ఆ మంచం పక్కకి వెళ్ళి మా అక్క నేను అలాగే ఉండి ఆ వర్షంలో అలాగే ఉన్నాను రాత్రి అంతా కూడా. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు ఈ తుఫాన్ నుంచి విడుదల దొరుకుతుందని. ఒక పక్కనేమో పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఇరిగిపోయి పడిపోయి, కొబ్బరికాయలు రాయిపోయి పడిపోయి, పెంకులు ఎగిరిపోయి, ఆ పెంకులు ఎక్కడ తల మీద పడతాయని భయం. మంచాలు అడ్డంగా పెట్టి ఆ మంచాల కింద మమ్మల్ని పెట్టి పైన పాత్రలు పెట్టి అలాగ మా తల్లిదండ్రులు కాపాడారు. మరి ఈ రోజున మనం దేవుడు ఎక్కడ పెట్టాడండి? బంగళాలో పెట్టాడు, మేడల్లో పెట్టాడు. మరి ఏదైనా తుఫాన్ వస్తే మనం భయపడతాం? అప్పుడు భయపడం. దేవుడు అలాగే మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. అలాగే మన శ్రమలు, ఈ రోజున్న శ్రమ రేపు మనకు ఉండదు, దాని నుంచి మనకు విడుదల ఇస్తాం.
దేవుడు ఇస్తాడు కనుక మనం ఏం చేయాలంటే మౌనంగా ప్రశాంతంగా ఉందాం. దేవుడు మనందరికీ నెమ్మది అనుగ్రహిస్తాడు. మనం ఏం చేయాలంటే దేవుళ్ళలో నెమ్మది కలిగి ఉందాం. కనుక మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా సరే నీవు ఉన్నావు తండ్రి. ప్రభువా, మరి తల్లి ఒకవేళ తన బిడ్డలు మర్చిపోయినా కానీ నీవు నన్ను మరువవు తండ్రి. ప్రభువా నాయన, ఎంత గలిబిలి వచ్చినప్పటికీ నాయన, నేను ఈ సముద్రపు నీలో లోపల నీరు ఎంతో ప్రశాంతంగా ఉంటుందో నేను నీలో ఉండి అదే ప్రశాంతత నేను పొందుకోవాలి తండ్రి. ప్రభువా, మరి దానియేలు గారు సింహపు బోన్లో ఉన్నప్పుడు సింహాలు నోయి ముయించావు తండ్రి. షడ్రకు మెషకు అబేద్నెగోలు మంటల్లో ఉన్నప్పుడు మరి మంటలు తగలకుండా వారిని కాపాడవు తండ్రి. ప్రభువా, మరి పౌలు గారి సేవ నిమిత్తం లోకానికి వచ్చినప్పుడు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎదురైనప్పటికీ కూడా వాటి నుండి నువ్వు మమ్మల్ని కాపాడవు, పౌలు గారిని కాపాడవు. ప్రభువా, మరి నీవు కూడా నన్ను కాపాడుతావు తండ్రి. ఆ నమ్మకం నాకుంది. అందువల్ల నా శ్రమలు నా భారం అంతా కూడా నీ మీద వేస్తున్నాను. నాకు నెమ్మది దయచే ప్రభువా అని మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ప్రభువా నాయన, నీవు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. ప్రభువా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చి నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఇచ్చిన వాగ్దానము మా పట్ల నెరవేర్చు తండ్రి. నాయన, సంఘ బిడ్డలకు నాయన తండ్రి ప్రభా, నీవే ధైర్యంగా నిలబడి తండ్రి ప్రభా. నాయన, వారికి నీవే సహకారిగా నేను నిలబడమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నాయన, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా సరే వాటి నుండి మేము విడుదల పొందడానికి నువ్వు ఉన్నావు తండ్రి ప్రభా. నాయన, కీర్తన భాగంలో సెలవిస్తున్నట్టుగా నాయన, యెహోవా కొరకు కనిపెట్టుకుని మౌనముగా ఉండి అని సెలవిచ్చావు తండ్రి ప్రభా. నాయన, నీ కొరకు మేము కనిపెట్టుకుని మౌనముగా ఉంటున్నాం తండ్రి ప్రభా. నాయన, మా సమస్యలకు మా పరిష్కారం నీవే ఇవ్వమని అడుగుతున్నాను తండ్రి. మరి నీవే మాకు మార్గాన్ని చూపి తండ్రి ప్రభా. నీవే నాకు సహాయం చేయ తండ్రి ప్రభా అని ప్రార్థన చేద్దాం. మనమందరూ కూడా ప్రార్థనలోకి వెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. మీ సమస్యలన్నీ కూడా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. మీ సమస్యలన్నీ దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు, మరి నీ సమస్యతో వచ్చినాను తండ్రి, నాకు నెమ్మది దయచే తండ్రి ప్రభు. నేను నా తట్టు తిరిగి నేను తండ్రి నాకు నెమ్మది దయచే తండ్రి ప్రభు అన్నట్టుగా నేను నీ వైపు తిరగాలి తండ్రి ప్రభు. పూర్తిగా నీ వైపు నేను తిరగాలి తండ్రి. ఒక లోక ఆశలో నేను ఇంకా ఉన్నానేమో తండ్రి ప్రభు. నా మనసంతా కూడా నీ వైపు తిరిగి నీ వైపు నేను ఉండడానికి సహాయం చేయండి. నేను నాకు నెమ్మది దయచే తండ్రి ప్రభు. నీ సహాయం నాకు దయచే తండ్రి అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అనేక మంది శాంతి సమాధానం లేక, నెమ్మది లేక, వారి కుటుంబాల్లో ఎంతో గొడవలతో గలిబిలితో ఉన్నవారు ఉన్నారు. ప్రభా, ఇప్పుడు వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేయండి. అనేక మంది ఆర్థిక పరమైన సమస్యలతో ఉన్నారు తండ్రి ప్రభా. వారికి నెమ్మది దయచేయండి ప్రభా. నీ కృప దయచేయండి. కానీ ఏది వచ్చినా సరే నా దేవుడు నాకున్నాడు, నా దేవుడి వైపు తిరుగుతాననే ఒక నమ్మకమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నిన్ను ఆశీర్వదిస్తాను వాగ్దానం నెరవేర్చుతండి ప్రభా. నీ వాగ్దానం మా పట్ల నెరవేర్చుతండి. నీవు ఇచ్చిన నెమ్మది మాకు దయచేయండి ప్రభా. గొప్పతనాన్ని మా పట్ల అభివృద్ధి చేయమని అడుగుతున్నాను తండ్రి. మా ద్వారా నీ నామం కనపరచబడాలి తండ్రి. ఓ పలానా సహోదరుడా, పలానా సహోదరి దేవుడు నమ్ముకుంది, అందుకే ఎంత నెమ్మదిగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో అని మేమందరం కూడా నీ నామం మహిమార్థమే నిలబడడానికి సహాయం చేయండి ప్రభా. నీ కృప దయచేయండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచు తండ్రి ప్రభా. నేను ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడుతండి ప్రభా. వారి జీవితంలో ఏది అవసరమైనదో వాటిని నువ్వు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. వారి జీవితంలో నెమ్మది దయచేయండి ప్రభా. వారి జీవితాలను అభివృద్ధి చేయమని అడుగుతున్నాను తండ్రి. వారిని ఉన్నత స్థానంలో నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి. వారి గొప్పను అభివృద్ధి చేయండి ప్రభా. నేను వారి తట్టులో ఉండి నేను తండ్రి ప్రభా వారికి నెమ్మది దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నేను వారు ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నట్లయితే నీ మార్గంలో వారిని నడిపించు తండ్రి ప్రభా. నీ మార్గంలో వారిని నడిపించి ఆశీర్వదించు తండ్రి. నీ కృపలో భద్రపరచండి తండ్రి ప్రభా. నేను తండ్రి ప్రభా, అనేక మంది నేను ప్రార్థన అవసరం కోరి ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థన అవసరతను నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాము తండ్రి ప్రభా. నేను తండ్రి విద్యార్థుల కొరకే ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగస్తుల కొరకే ప్రార్థన చేస్తున్నాం, వృద్ధుల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నేను తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన అవసరం అంగీకరించమని అడుగుతున్నాం తండ్రి. ఎవరైతే శారీరకంగా బలహీనపడి ఉన్నారో వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఎవరైతే ఆర్థికంగా బలహీనపడుతున్నారో వారికి నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఎవరు పిల్లలు లేక బాధపడుచున్నారో తండ్రి ప్రభా, నేను గర్భాలు తెరిచి మంచి బిడ్డల వరకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను తండ్రి ప్రభా, అలాగే నేను తండ్రి గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, బాలింత్రాలు జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభా. నేను తండ్రి అలాగే నేను తండ్రి ప్రభా, పెరాలసిస్ వచ్చి హార్ట్ స్ట్రాక్ వచ్చి నేను తండ్రి కళ్ళు సరిగ్గా లేకుండా నేను కళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరితో నువ్వు
మాట్లాడు తండ్రి ప్రభా. ఇప్పుడే గొప్ప కార్యములు వారి పట్ల జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నేను ఇంకా ఎవరెవరైతే ప్రార్థన అవసరం కోరి ఉన్నారో నేను వారికి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయ తండ్రి ప్రభా. నేను పిల్లలు మంచి మార్కులతో పాస్ చేయించడానికి వందనాలు. నెక్స్ట్ ఇయర్ లో వారు వెళ్తుండగా నీ సహాయం వారికి దయచేయమని అడుగుతున్నాం. నేను ఇంకా ఎవరైతే గృహాలు కట్టుకుంటున్నారో వారికి నీ సహాయం దయచే తండ్రి ప్రభా. ఏ పని ఎక్కడ ఆగకుండా వారి సమృద్ధిగా అనుకున్న దానికంటే ముందుగానే పని పూర్తయ్యే విధంగా నువ్వు సహాయం చేయతండి. నేను కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించాల్సి వచ్చింది తండ్రి ప్రభా. నేను ఇక్కడి నుంచి మేము తిరిగి వెళ్తుండగా నీ సహాయం నీ కాపుదల మాకు దయచేయండి. నేను ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకం దయచేయమని అడుగుచు నేను నీ కృప దయచేయండి తండ్రి ప్రభా. నేను నా కృప నీకు చాలుననే వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని అడుగుచు నేను నీ కృపలో నింపి నడిపిస్తాను నమ్మచ్చు. సమస్త మహిమ సమస్త ఘనత నీకే చెల్లించుకుంటూ యేసు నామమున నీ ప్రార్థనకి వేడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చు, సిలువ రక్తమే ఇచ్చు, ప్రభు యేసు రక్తం సంపూర్ణమిచ్చు, అపవాదికి రక్త నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం అండి. మన పరలోకపు యొక్క తండ్రి యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.